ఈరోజు ముత్యాలమ్మ గుడి మీద జరిగింది. మొన్న శంషాబాద్లో నవగ్రహాలను కూల్చేసిర్రు. మొన్న రాంపల్లిలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేసిర్రు. మొన్న బాలనగర్లో అదే విధంగా ప్రతి జాగాలో ఇదే విధంగా ఒక పకడ్బందీ ప్రణాళికతోని గుళ్ళపై దాడి జరుగుతుంది. ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు చెప్తూనే ఉన్నాం, పోలీసు వాళ్ళకి చెప్తూనే ఉన్నాం, సార్ ఈ విధంగా జరిగిందంట అంటే అందులో ఉన్న ఒక వ్యక్తి అంటాడు ఆయన పిచ్చోడు అని అంటున్నారు. ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు సార్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు? మందిరంపై జరిగినప్పట్ల మీకు భయం పట్టించినప్పట్ల మీరు వాడు పిచ్చోడు అంటున్నారు. ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు ఇట్లా రాష్ట్రంలో? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇట్లా ఈరోజు ల్యాండ్ జిహాదీ నడుస్తుంది, లవ్ జిహాదీ నడుస్తుంది. ఈ దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది పట్టించుకునే పరిస్థితి లేదు. సాక్షాత్తు బండి సంజయ్ గారు కూడా చెప్పారు, మన ఓల్డ్ సిటీలో అమ్మాయి పైన ఈ విధంగా హత్యలు జరిగిందంటే కమిషనర్ గారు ఇప్పటిదాకా స్పందించలేకపోయారు. ఆ రోజు కూడా ప్రశ్నించడం జరిగింది. ఏమైంది సార్, ఆడబిడ్డలు ఈరోజు ప్రశాంతంగా తిరగలేని పరిస్థితి, ఈరోజు గుళ్ళకు రాలేని పరిస్థితి అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏమైపోయింది? మీరు ఎప్పుడైతే ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ విధమైన దాడులు ఎక్కువైపోయాయని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. దీనిపైన చర్యలు తీసుకోరా? ఎందుకు హోమ్ మినిస్టర్ని మీరు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? హోమ్ మినిస్టర్ బాధ్యత నువ్వే పెట్టుకున్నావు కదా, దాని బాధ్యత నీదే కదా, ఎందుకు స్పందించలేకపోతున్నావు? ఇప్పటికైనా కానీ ఈరోజు మల్కాజ్గిరి కుటుంబాలలో మల్కాజ్గిరిలో యావత్ కుటుంబాలకు కట్టమైసమ్మ కులదైవము ఇంటి ఆడవిల్ల ఈరోజు ఆ ప్రాంగణానికి వచ్చేసి ఒక మతస్థుడు వచ్చేసి ఆడ అపవిత్రం చేసిండు. వాని ఈరోజు పట్టుకొని మళ్ళీ నేరవేరు పోలీసులకు అప్పచెప్పినాము. వాని ఉరి శిక్ష వేయాలి. వారి వెనుక ఉన్న ముఠా ఏదుందో వాడిని పట్టుకోవాలి. ఇసుంటి రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళని వెలికదీసి కూకటి వేళ్లతో సహా ఎవరైతే ఈ సనాతన ధర్మం పైన ఎవరైతే దాడి చేయాలని చెప్పి నేర్పిస్తున్నారో ఆ మత పెద్దలను కూడా ఈ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, భారత్